సినిమా ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం. కానీ అందులో కూడా ఊహించని నేరాలు ఘోరాలు జరుగుతాయనే దానికి ఈ దారుణమైన ఘటనే ఉదాహరణ. 2008 మే నెలలో ముంబై నగరాన్ని వేసింది 26 ఏళ్ల టెలివిజన్ ఎగ్జిక్యూటివ్ నీరజ్ గ్రోవర్ హత్య ఉదంతం. ఈ హత్య చేసింది నీరజ్ స్నేహితురాలు కన్నడ హీరోయిన్ మరియా సుసైరాజ్. ఆమె ప్రియుడు లెఫ్టినెంట్ ఎమిల్ జెరో మాథ్యూ. దాంతో వారిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే నీరజ్ గ్రోవర్ ఒక రోజు మరియా సుసైరాజ్ తన హౌస్ షిఫ్టింగ్ లో సహాయం చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా తప్పిపోయాడు. ఆ తర్వాత అతన్ని ఎవరూ చూడలేదు. గంటలు, రోజులు, ఆపై వారాలు గడిచాయి. కానీ నీరజ్ గురించి ఎటువంటి సమాచారం అందలేదు. చివరకు మొబైల్ నెట్వర్క్ టవర్ ద్వారా నీరజ్ లొకేషన్ గురించి పోలీసులకు సమాచారం వచ్చింది. ఆ ఒక కాల్ తో ఈ దారుణ హత్య కేసు బట్టబయలు అయింది. ఈ కేసులో మరియా సుసైరాజ్ మొదటగా అరెస్ట్ అయిన తర్వాత బయటకు వచ్చిన నిజాలు అందరినీ షాక్ కి గురి చేశాయి. నీరజ్ గ్రోవర్ ని హత్య చేయడమే కాకుండా అతని శవం ముందు హీరోయిన్ మరియా లవర్ లెఫ్టినెంట్ ఎమిల్ జెరో మాథ్యూతో కలిసి శృంగారం జరిపింది. ఆ తర్వాత కొన్ని గంటలకు నీరజ్ మృతదేహాన్ని 300 ముక్కలుగా నరికి పారేశారు. అప్పట్లో ఈ ఉదంతం ముంబై నగరాన్ని తీవ్ర భయాందోళనకు గురిచేసింది. మరియా సుసైరాజ్ విషయానికి వస్తే ఈమె మైసూరులోని ఒక సంప్రదాయ క్రిస్టియన్ కుటుంబంలో జన్మించింది. మరియా మోనికా సుసైరాజ్ చిన్నప్పటి నుంచి పాటలు పాడటం, డాన్స్ చేయడంలో ప్రావీణ్యం సంపాదించింది. ఆమె తండ్రి ఒక నిర్మాణ సంస్థలో పనిచేయగా ఆమె మామ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగి. పాఠశాల సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న సమయంలో మరియా నటి కావాలని కలలు కనింది. కానీ దానికి ఆమె కుటుంబం వ్యతిరేకించింది. పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి తీసుకురావడంతో మైసూరులోని తన ఇంటిని వదిలేసి బెంగళూరుకి వచ్చేసింది మరియా. అక్కడ కొన్ని చిన్న చిన్న పాత్రలు చేసిన తర్వాత 2002లో కన్నడ సినిమాతో పెద్ద బ్రేక్ ని పొందింది. ఆమె జూట్ సినిమాలో హీరోయిన్ గా చేసింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ మరియా నటనకు మాత్రం ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత మరియా సుసైరాజ్ కి మరికొన్ని చిత్రాల్లో చిన్న పాత్రలు వచ్చాయి. అయితే మరియా ప్రాంతీయ భాషల్లోనే కాకుండా భారతదేశం అంతటా పేరు తెచ్చుకోవాలని కోరుకుంది. కన్నడ సినిమాల్లో పని తగ్గడంతో ముంబైకి వెళ్ళింది. ఆడిషన్స్ కోసం తరచుగా ముంబైకి వెళ్లేది. ఒకరోజు ఆమె ముంబైలో మంచి సంబంధాలు ఉన్న నీరజ్ గ్రోవర్ ను ఆడిషన్ లో కలుసుకుంది. 2008లో నిర్మాత ఏక్తా కపూర్ ప్రముఖ నిర్మాణ సంస్థ బాలాజీ టెలిఫిల్మ్స్ తో నీరజ్ కలిసి పనిచేస్తున్నాడు. ఆడిషన్స్ లో అయిన వీరి పరిచయం కాస్త స్నేహానికి దారితీసింది. తరచుగా మాట్లాడుకోవడం, సినిమా ఆడిషన్స్ కు మరియాను పంపించడం వంటివి చేశాడు నీరజ్ గ్రోవర్. అయితే ఆమె కన్నడ యాస వల్ల ఆమెకు పాత్రలు రిజెక్ట్ అయ్యేవి. కానీ మరియా ఎక్కడ ఫీల్ అవుతుందో అని ఆ విషయం చెప్పకుండా సాకులు చెప్పేవాడు నీరజ్ గ్రోవర్. అదే సమయంలో నీరజ్ ఇంట్లోనే మరియా ఉండేది. పెద్ద హీరోయిన్ కావాలని కలలు కన్న మరియా తనకు మ్యాథ్యూతో ఉన్న రిలేషన్షిప్ గురించి దాచిపెట్టింది. కొన్ని రోజులకు నీరజ్ తో మరియా లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంది. కానీ మాథ్యూ దగ్గర నీరజ్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా కేవలం తాను నీరజ్ ను ఫ్రెండ్ లాగా చూస్తున్నట్లు, కానీ అతను మాత్రం తనను లవ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే మే 7న మాథ్యూతో కలిసి ఉన్న సమయంలోనే నీరజ్ కాల్ చేసి హౌస్ షిఫ్టింగ్ ఉందని మరియా చెప్పింది. నీరజ్ గొంతు విన్న మాథ్యూ కోపంతో ఊగిపోయాడు. కానీ కేవలం వస్తువుల సర్దుబాటు కోసమే వస్తున్నాడని, డిన్నర్ తర్వాత వెళ్తాడని మరియా మాథ్యూకు సర్ది చెప్పింది. మే 8న మరియా నీరజ్ ఇంట్లో ఉండగా మాథ్యూ వచ్చాడు. అప్పుడు మరియా బెడ్ పై నీరజ్ ఉన్నాడు. దాంతో ఆవేశంలో కిచెన్ లో ఉన్న కత్తితో నీరజ్ ను పలుమార్లు కొట్టాడు మాథ్యూ. అప్పుడు రక్తంతో మాథ్యూ షర్ట్ అంతా నిండిపోయింది. అనంతరం మరియా గదిని రక్తంతో ఉన్న నీరజ్ మృతదేహాన్ని క్లీన్ చేసింది. నీరజ్ శవం ఉన్న గదిలోనే పలుమార్లు శృంగారంలో పాల్గొన్నారు వీరిద్దరు. ఆ తర్వాత నీరజ్ మృతదేహాన్ని 300 ముక్కలుగా నరికి బయట డంప్ చేశారు. మరియా ఇంటికి వెళ్తానన్న నీరజ్ ఇంకా ఇంటికి రాకపోవడంతో అతని ఫ్రెండ్ లాల్ కు అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు. ఆ తర్వాత విచారణలో మరియా సెక్యూరిటీ గార్డ్ చెప్పిన విషయంతో పోలీసులు నీరజ్ మర్డర్ అయినట్లుగా కన్ఫర్మ్ చేసుకున్నారు. ఓ బ్యాగ్ లో మాథ్యూ కొన్ని వస్తువులు తీసుకెళ్లడాన్ని చూసిన సెక్యూరిటీ గార్డ్ ఆ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో మరియా మరియు రియూన్ ని అరెస్ట్ చేశారు. ఈ హత్య కేసులో జెరో మాథ్యూకు 10 ఏళ్ల జైలు శిక్ష, అలాగే సాక్ష్యాలను ధ్వంసం చేసినందుకు గాను మరియాకు 3 ఏళ్ల జైలు శిక్ష విధించారు. చూశారుగా ఫ్రెండ్స్, మనం చుట్టూ ఉన్న సొసైటీలో ఎటువంటి నేరాలు ఘోరాలు జరుగుతున్నాయో. ఈ నేరాలు ఘోరాలపై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.